చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు. విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా, చదువుకోవాలి. హలో అండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే గోర్మిటీలు ఎలా చేసుకోవాలి, మనం చేయటం అందరికీ చేత్తో చేయటం రాదు కదా, అలా కాకుండా ఎలా చేస్తే ఈజీగా అయిపోతుంది. మనకు పిండి కలపడం ఒకటి వస్తే చాలండి. ఎంత క్వాంటిటీ ఏం కలపాలి ఏంటి అనేది తెలిస్తే, పాకం పట్టడం ఒకటి వస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేసేది ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా నచ్చుద్ది ఈ వీడియో, కంప్లీట్గా చూడండి. నేను హాఫ్ కేజీ మైదా తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ మైదాకి ఒక 100 గ్రామ్స్ గోధుమ రవ్వ, మనకి ఉప్మా చేసుకుంటాం కదా, ఆ గోధుమ రవ్వ తీసుకున్నాను. రెండు కలిపేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే పాకం పట్టుకుంటాం కాబట్టి. అలాగే ఆయిల్ ఒక 2 గుంట గరిటెలంత ఆయిల్ మరగబెట్టి పోసుకొని, అది అంతా పిండికి అంతా పట్టించేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇలా కొంచెం లూజ్గా కలుపుకుంటూ చేసుకోవాలండి. మన చేతికి కొంచెం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. గట్టిగా పిట్లాగా కలుపుకున్నాం అనుకోండి, గోరుమిటీలు మంచిగా రావు. కొంచెం మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి, బాగా వస్తుందన్నమాట. అలాగే మొత్తం అంతా కలిపేసి ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట ఏదైనా మూత పెట్టేసి ఉంచేసేయాలండి పిండిని. మొత్తం అంతా కంప్లీట్గా కలిపేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మనం తీసుకుని గోరుమిటీలు చేసుకోవడమేనండి. చాలామంది చేత్తో చేయడం వచ్చు. చేత్తో చేయడం వచ్చిన వాళ్ళు చేత్తో చేసేసుకోవచ్చు. చేత్తో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఒకవేళ ఒకసారి 2 సార్లు పాడవుతుందండి. చేయటం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా, ఎవరు హెల్ప్ లేకుండా మనం చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా, అంటే బొటక నేలతోటి కొంచెం ప్రెస్ చేస్తూ కింద ఇలా ప్రెస్సింగ్ ఇస్తూ చూపుడు వేలుతోటి ముందుకు గెంటుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈజీగా గోరుమిటీలు వచ్చేస్తాయండి చేయటం. పెద్ద బ్రహ్మ విజయం కాదండి. ఒక్కసారి 2 సార్లు రాదేమో, 3ఓసారి ఖచ్చితంగా వస్తుంది చేయటం, మనం చేయాలని ప్రయత్నం చేస్తే గనక. దీని తర్వాత మీకు ఇంకా ఈజీగా చేసే టెక్నిక్ ఒకటి చెప్తానండి. మనకి చేత్తో రాదు, అందరికీ వీలు పడదు, మనకి ఇంకా అదొకటి ఏంటంటే ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అని అంటే కనుక, ఇదిగోండి మనకు ఆయుధం, గోరుమిటీలు చేసే ఆయుధం. ఇలాంటి పెద్ద పళ్ళతో ఉన్న కొత్త దువ్వెను తీసుకుని ఇలా మనం పిండిని మొత్తం తీసేసుకుని దానికి ఇలా అద్దుకున్నాం అనుకోండి, అంతే అండి, మనకి ఈజీగా గోరుమిటీలు రెడీ. ఎంత రానోళ్ళైనా సరే చాలా అందంగా చేసుకోవచ్చు అనమాట. ఇవైతే కనుక చేత్తో చేసినాయైనా కొంచెం అటు ఇటుగా వస్తాయేమో, కానీ ఇలా చేస్తే మటుకి బ్రహ్మాండంగా వచ్చినాయండి. నాకైతే ఎంత బాగా నచ్చాయో. ఇలా ఈజీగా ఈ సంక్రాంతికి మనం పిండి వంటలు 1, 2 కాకుండా చాలా చేసుకుని మన ఇంట్లో వాళ్ళకి పెడదామండి. ఇంతే అండి, మనం చాలా తేలిగ్గా చేసుకోవడం అనమాట. అంటే ఏదైనా పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చూసామనుకోండి, ఆ పనిని ఎంత ఈజీగా చేసుకోవాలి అనేది ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నిజంగా చెప్పాలంటే నాకైతే ఈ చేయటం వచ్చిన తర్వాత అబ్బా భలే ఉంది కదా అనిపించి ఇంకా చేయాలనిపించింది అనమాట. అన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మీకు ఒకసారి చేత్తో చేయడం కూడా చూపిస్తాను, చూడండి. చూసారా, రెండు పక్కపక్కన పెడితే ఎలా ఉన్నాయో. చేత్తో చేసిన దానికంటే
దువ్వెనతో చేసింది ఎలా ఉందో. చేత్తో చేయడం కూడా ఈజీయేనండి. కాకపోతే ఏంటంటే ఒకసారి 2 సార్లు కొంచెం ఇలా అవుతుంది. మనం పిండి అది పర్ఫెక్ట్గా కలుపుకున్నాం అనుకోండి కొంచెం స్మూత్గా. అన్నీ రెడీ అండి. మనకు సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకుని వేయించుకోవడమే కంప్లీట్గా. నేను 1/2 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి క్వాంటిటీ. ఏదైనా అంతే అండి. కేజీ పిండి తీసుకున్నాం అనుకోండి, కేజీ బెల్లం మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట తీపి. కొంచెం ఈ గోరుమిటీలు నిదానంగానే వేయించుకోవాలండి. హైలో పెట్టి కాకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టి వేయించామనుకోండి పైనంతా ఏ కలర్ వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం ఏగడానికైతే మట్టుకి టైం పడుతుంది. అంతే అండి. మొత్తం కంప్లీట్గా అన్నీ వేయించేసుకుందాము. వేయించుకున్న తర్వాత పాకం ఎలా పట్టాలి ఏంటి అనేది కూడా చూద్దాం. మరీ డార్క్ కలర్లో వేయించుకోకూడదండి. ఎందుకంటే పాకంలో వేసేవరకు ఇంకా నల్లగా అయిపోయినట్టు కలర్ డార్క్ కలర్ వచ్చేస్తుంది అనమాట. మనం కొంచెం నిదానంగా గోల్డ్ కలర్లో వేయించుకోవాలండి. ఒకటి వేయించుకుని చూసి లోపల పచ్చిగా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి తెలిసిపోతుంది కదా. ఫస్ట్లోనే 1, 2 టెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనుకోండి మనకేని. తర్వాత 1/2 కేజీ బెల్లానికి నేను కొంచెం వాటర్ పోసానండి. తర్వాత బెల్లం అంతా కూరేసుకుని దాంట్లో వేసేసుకోవడమే. ఓ పక్కన గోరుమిటీలు వేయించుకుంటూ ఓ పక్కన పాకం పట్టేశానండి. ఇవేంటంటే ఈ విధానంగా ఎందుకు చెప్పానంటే మనం ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండా మనమే చేసుకోవాలి ఈజీగా అనే పద్ధతిలో ఇలా చెప్పడం అండి. తర్వాత పాకం చూసుకోవడం అండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని నేను షుగరు ఇలాచీలు మిక్సీ పట్టేసి దాంట్లో వేసేసాను. కొంచెం 1 స్పూన్ షుగర్ అంతే. ఇలాచీలు నల్లగా కదా అందుకని. తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం దీంట్లో నువ్వులు కూడా వేసుకుంటామండి. నువ్వులు ఉట్టిగా మనం వేయించేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే పాకం మనకు వచ్చేసేటప్పుడు పాకంలోంచి తీసుకోగానే నువ్వులు చల్లేసుకోవాలి. పాకం 1 తీగ 2 తీగలు కాకుండా కొంచెం 4, 5 తీగలు వచ్చేంత వరకు పాకం ఉండాలండి. కొంచెం ముదర పాకం పట్టాలి. కాకపోతే ఏంటంటే మరీ ముదర పాకం కాకుండా కొంచెం చూసుకుంటే మనకి పాకం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే షైనీగా అంటే ఏదో మనకి జ్యూసీగా అనిపిస్తుంది అనమాట లుక్ చూడటానికి. డ్రై అయిపోతుంది అనుకోండి ఒక 2 అవర్స్ 3 అవర్స్కి మొత్తం పాకం అంతా ఆరిపోతుంది. కాకపోతే ఏంటంటే చూస్తుంటే మట్టుకి మెరుస్తాయి అనమాట అండి. బెల్లం కదా బాగుంటుంది చూడటానికి. పైన మనం నువ్వులు కూడా చల్లేసుకోవడమే, వేయించుకున్న నువ్వులు. తర్వాత మిగిలిన పాకం అంతా దాని మీద ఇలా వేసేసుకుని అంతే అండి మనకి టేస్టీ గోరుమిటీలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆరలేదండి, వేడిగానే ఉన్నాయి, అందుకే ఇంకా తీగల్లాగా వస్తుంది పాకం. Like, share and subscribe.